వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ మనము లాలాపేట్ వచ్చినాం. లాలాపేట్ ఉదయ్ పోతరాజు గారితోని ఈ బోనాలు అండ్ పోతరాజు గురించి తెలుసుకోవడానికి. సో ఆయన ద్వారా పోతరాజు గురించి అండ్ ఆయన జర్నీ ఎట్లా అయిందో దాని గురించి తెలుసుకుందాం. సో నమస్తే అన్న. నమస్తే బ్రో. ఎట్లున్నారు అన్న? సూపర్. సో అన్న ఇప్పుడు ఆషాఢం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అమ్మవారిది పండుగ. సో ఇప్పుడు పోతరాజు మెయిన్ పలానా మండికైనా తొట్టెలకైనా ఎక్కడైనా. సో ఈ పోతరాజు అంటే ఎవరు? పోతరాజు అంటే యాక్చువల్గా చెప్పాలంటే అమ్మవారి తమ్ముడు బ్రో. కానీ పోతరాజు అమ్మవారి తమ్ముడు ఎట్లా అయిండు అంటే అమ్మవారు వచ్చేసి లోపల ఉంటుంది. ఈ పోతరాజు అనేట ఆయన ఒక రాయి రూపంలో బొడ్రాయి అని చెప్పి మన ఊరు అవతల ఉంటుంది. ఆ ఊరు అవతల పులిమేరల బొడ్రాయి అనే ఉంటుందా, దానికి పోతరాజు. యాక్చువల్ చెప్పాలంటే బొడ్రాయి అనేది పోతరాజు. అయితే ఊరు లోపల ఉన్న అమ్మవార్లకి 7 అక్క చెల్లెలకి రక్షకుడిగా ఉండేది పోతరాజు. యాక్చువల్లీ ఏంటంటే పోతరాజు వేసాము. ఇప్పుడు మేము పలారం బండ్లకైనా తొట్టెళ్ళకైనా బోనాలకైనా వేసేది ఎట్లుంటుందంటే ఒక్కొక్క అమ్మవారి పవర్స్ అంటే ఇప్పుడు ఒక మైసమ్మ ఉంటుంది, పోషమ్మ ఉంటుంది, ఎల్లమ్మ ఉంటుంది. ఆ అమ్మవార్ల పవర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక హాఫ్ ఆఫ్ ది పవర్స్ పోతరాజుకి వచ్చేసాయి. అంటే ఆ పోతరాజుకి వచ్చిన తర్వాత ఆమె ఈయనకి ఇచ్చిన తర్వాత ఈయన స్టార్ట్ చేస్తాడు ఇక. అంటే ఆమెని సేఫ్గా తీసుకొని వాళ్ళ బ్రో. యాక్చువల్గా చెప్పాలంటే పోతరాజు ఒక బాడీ గార్డ్, ఒక సెక్యూరిటీగా అంతే. ఇంకోటన్నా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ స్టార్ట్ చేసి పోతరాజు వేషం వేయడం? నేను ఇప్పటికీ 9 ఇయర్స్ బ్రో. 9 ఇయర్స్ నేను కంప్లీట్ చేసిన పోతరాజు వేసి. అండ్ ఇప్పుడు నాది 10th ఇయర్, 24లో 10th ఇయర్ నాది. ఇంకా అన్న ఇప్పుడు మీరు ఫస్ట్ ఏ గుడిలో వేసి, అంటే గుడిలో వేసిరా లేకపోతే ఎక్కడైనా? ఫస్ట్ నేను వేసింది మా గురువు వాళ్ళ పలారం బండికి, శాంతినగర్ జ్ఞానేష్ అని చెప్పి మా గురు వాళ్ళ కొడుకు అవినాష్, ఆడు నేను కలిసి పోతరాజు చేసిండే. నాది యాక్చువల్గా చెప్పాలంటే మేము ముగ్గురం భయ త్రిమూర్తులం. నేను లాలాపేట్ బబ్లు పోతరాజ్, అదేంది అవినాష్ పోతరాజ్, ఉదయ్ పోతరాజ్, అవినాష్ పోతరాజ్, బబ్లు పోతరాజ్. ఈ ముగ్గురు ఫస్ట్ మేము లాలాపేట్లో స్టార్ట్ చేసింది. లాలాపేట్ పోతరాజు లోవర్ రాబోయ్ అంటే ఈ ముగ్గురు పేరే ఫస్ట్ వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు జో లాలాపేటలో ఎవరో అయితే ఇస్తారో అందరూ మా తర్వాతనే. ఫస్ట్ మేము పోతరాజం అంటే మీ తర్వాతనే వేరే వేరే. ఇంకోటి అన్న బోనాల్లో పోతరాజు ఇంపార్టెన్స్ ఏంటి? బోనాల పోతరాజు ఇంపార్టెన్స్ అంటే ఎట్లుంటుంది అంటే అన్న, ఒక ఏరియాకి వెళ్తే చేసే పని ఏముందో నీట్గా చేసుకొని రావాలన్న. మనం తాగుకుంటా తమాషా చేసుకుంటూ వచ్చుడు అది ఎవరికైనా నచ్చదు బ్రో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఒక ఆర్డర్ తీస్తున్నావు. ఆ ఆర్డర్లో నీకు ఒక నిష్ట నియమాలు ఉంటాయి. ఒక 10 మంది గెస్ట్లు వస్తారు. ఆ గెస్ట్ల కాడ మళ్ళీ నీకు ఒక ఊరు పెద్ద పెద్ద మనుషులు ఉంటారు. వాళ్ళందరినీ అడుగుతారు ఎవరు వస్తారు, ఏ పోతారని మాట్లాడినావు అని చెప్పి. అంటే పలానా మనిషిని మాట్లాడినా నేను. ఎవరు ఆ మనిషి అంటే లాలాపేట నుంచి వస్తుండే ఉదయ్ అనేటైనా, వాళ్ళ టీం వస్తుంది అంటే సరే ఆ మనిషి అంటే మనకి ఇప్పటిదాకా మనం తాగిన అలవాటు లేదన్న. నార్మల్గా మనం తాగం, అసలు మన మంద అలవాటు లేదు. ఒకవేళ వాళ్ళని ఇచ్చినా కూడా అన్న మేము తాగమని చెప్పేస్తాం. ఏంటంటే మనం ఒకసారి ఆడికి పోయినాం అనుకో, వాళ్ళు మళ్ళీ మనం పిలిచేటట్టు పెట్టుకోవాలి. దాన్ని ఏం చేస్తారంటే పోతరాజులు, కొందరు పోతరాజులు ఉన్నారన్న. ఎట్లా అంటే ఇక పోతరాజే మాకు మొత్తము. ఇక మాకు ఎట్లా అంటే ఇక తాగాల, తినాలా, డ్యాన్స్ ఆడాలా, అవన్నీ ఎట్లా అయిపోయిందంటే ఒక పోతరాజు కూడా ఒక కమర్షియల్ అయిపోయాడు బ్రో. ఉన్నమాట చెప్పాలంటే ఇక 2000కి వేసేటోళ్ళు ఉన్నారు, 300కి వేసేటోళ్ళు ఉన్నారు, 1000 రూపాయలకి వేసేటోళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారన్న. తిండి లేక మందుకి వేసేటోళ్ళు కూడా ఉన్నారన్న ఇలా చెప్పాలంటే. కానీ మనం అది ఏంటంటే పోతరాజు ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఒక మంచి రూపం మంచిగా కనబడ్డదంటే రేపటి దినం వాళ్ళని పిలవాలి. పిలిస్తేనే దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు నన్ను కూడా బ్రో, నాకు కూడా 12 ఆర్డర్లు దునియా ఉన్నాయి. నేను ఒకటేసారి పోయినా వాళ్ళ ఇంటికి. అది రెగ్యులర్. లాస్ట్ ఇయర్ నేను పోయినా సికింద్రాబాద్లో. నేను ప్రణవ్ అనేది ఆయన దగ్గర రెగ్యులర్ చేస్తాను. లాస్ట్ ఇయరే నేను ఆయన అప్రోచ్ అయినా. సో ఆయన ఒకటే మాట అన్నాడు, ఏమన్నా చేసుకో, నెక్స్ట్ ఇయర్ నుంచి నువ్వే రావాలా మామ. నాకు ఎవ్వరు వచ్చినా నేను యాక్సెప్ట్ చేయ. నువ్వు వాడు అడగపో, నువ్వైతే ఉండాలి ఈడ అంటే. అలా కూడా పాత పోతరాలు ఉండే, కానీ వాళ్ళని వదిలేసుకొని నా దగ్గరికి వచ్చిండు. ఇక రెగ్యులర్ ఆయనకు నేనే ఇక ప్రతిసారి నేను ఉన్నన్ని రోజులు ఆయనకైతే పక్కా 100% ఇస్తాను. ఓకే. ఇంకోటి మొన్న బల్కంపేట్ కళ్యాణం, ఎల్లమ్మ కళ్యాణం అయింది కదా, అక్కడ మీరు ఏమైనా చేశారా పోతరాజు?
అంటే 24 వేయలే అన్న. కానీ నేను 22ల కరోనా ముందు వేసిండే. బల్కంపేట ఏందన్న గోల్కొండకి 2 వీక్స్ వేస్తుండే, బల్కంపేటకి 1 వీక్, లగ్గం రోజు వేస్తుండే, మళ్ళీ జాతర రోజు వేస్తుండే, 2 రోజులు వేస్తుండే. కానీ ఏమైందంటే అన్న, ఒక పోతరాజు అనేటైనా ఆజ్ఞ ఉంటేనే రావాలా, మనం సొంతంగా మనం పోవద్దు. ఇప్పుడు ఒక పర్సన్ నన్ను పిలిచినంటేనే మనం పోవాలి. అమ్మవారి భక్తి ఉంది, రైట్, డన్, పోతరా చేసాం, ఇగో బ్రో మనం పోతరా చేసాం వేస్తాం, లేదని కాదు, ఇవనికి ఏం 2 నిమిషాల పని కాదు. కానీ ఏంటంటే మేము పోయిన కాడ ఎట్లా అంటే ఇప్పుడు వచ్చేటోళ్ళు పబ్లిక్ మంచిగా వస్తారా చెడు వస్తారా మనకు తెలియదు అన్న. ఒక్కొక్కరు చిల్లరగా వస్తారు, ఒక్కొక్కరు తాగి వస్తారు, మనకు నచ్చదన్న. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మనకు అవన్నీ ఏం నచ్చవు. ఖాళీ మనం తాగకుండా వేస్తాం, నిష్టంగా ఉంటాం అంతే. మనం ఒక్క పొద్దు పైన వేస్తాం అన్న, వేసిన గోల్కొండకైనా అదేంది బల్కంపేట అయినా ఉజ్జయిని మహంకాళికైనా పాలు తాగే మనం బయటికి వెళ్తాం. మందు అన్నం ఏం తినకుండా వెళ్తాను నేను. ఒక పొద్దు మీద వేస్తాను పోతరాజు. ఓకే. అంటే మీకు ఒక పొద్దు అంటారు, ఎక్కువ మందిగా అయితే కాదు, ఒక్క పొద్దు వేసి ఇట్లా డ్యాన్స్ ఆడడం చేయడం మీకు ఎట్లా అవుతుంది అంటే? అన్న ఒక పొద్దు అంటే నేను ఇక రాత్రి అంటే ఇక మార్నింగ్ లేవగానే పాలు తాగుతాం బ్రో. పాలు తాగి నేను బయటికి వెళ్ళిన తర్వాత ఒక పొద్దు అంటే ఎట్లా అంటే అది కాని పని, కానీ ఫిర్బీ ఇక నేను అమ్మని తలుచుకొని వేస్తాను. ఇక మొత్తం ఆ ప్రోగ్రామ్ ఎప్పుడైపోయే వరకు ఏం తినకుండా ఉంటా, ఖాళీ వాటర్ తాగుతాం. ఇక మా బ్రదర్స్ ఉంటారు, వాటర్ అడగంగానే వాటర్ తీసుకొని వస్తారు. ఇక అది అంత అమ్మ దయతోని వెళ్తారంట. ముందర తాగుతాను. ఓకే. మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేసారు పోతురాజు వేషంకి? అసలు మా ఇంట్లో వాళ్ళంటే మా మమ్మీ డాడీ అయితే ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదన్న. చాలా అంటే మస్తు భయపడ్డారు మా మమ్మీ డాడీ వాళ్ళు, భయపడ్డారు, వేయనియలే ఫస్ట్. వేయకుండా ఎట్లా అంటే మా డాడీ వాళ్ళ దోస్తు చూసి అప్పుడు ఏమైంది మీ కొడుకు ఈడ పోతారా చేసిండు అంటే, అవునా ఏడున్నాడు వాడని చెప్పి మా అయ్య అప్పుడు మెల్లగా వచ్చింది, చిన్న చూసి వెళ్ళిపోయాడు బ్రో, ఏమనలే. ఇంటికి పోయిన తర్వాత ఎందుకు వేసినావు, నీకు ఏం అవసరం, ఎవరికైనా ఉందా మన ఇంట్లో, ఎందుకు వేసినావు, ఎందుకు ఇట్లా బయట గలీజ్ చేస్తున్నావు అంటే, నేను ఒకటే మాట ఇచ్చిన మా డాడీకి కూడా. ఇప్పటికీ మా అయ్య పోతరా చేసామంటే వెనక అవుతాడన్న, కానీ నేను మా డాడీకి ఒక మాట ఇచ్చిన, ఆజ్గా తారీఖు దాకా నీ పేరు నేను పోతరా చేసాంలా పలానా ఉదయ్ మా డాడీ పేరు కృష్ణ, పలానా కృష్ణ కొడుకు ఇట్లా చిల్లరగా వేసిండు పోతరా వేసిండు అనుకో, ఆ రోజు నేను ఊరేసుకొని చచ్చిపోతా డాడీ అని చెప్పిన. ఈరోజు దాకా నేను మా అయ్య పేరు ఖరాబ్ చేయలే, మా ఇంట్లో పేరు ఇప్పటిదాకా అట్లనే ఎట్లుందో అట్లనే నేను పంచుకున్నాను. మా అయ్యకి తెలుసు నేను తాగనని, మా అమ్మకి తెలుసు ఎట్లుందో అట్లనే ఉన్నా. ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీకు మెయిన్ సపోర్ట్ ఎవరన్నా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే మా వైఫే అన్న సపోర్ట్, ఫుల్ సపోర్ట్. నాకు ఎవరు లేదు, మా వైఫ్, ఇక వాళ్ళ మమ్మీ డాడీ, వాళ్ళ చెల్లె, ఫుల్ సపోర్ట్. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఒప్పుకున్నారు అంటే మీరు పోతరా వేషం వేస్తున్నా నేను అనగానే మీ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా ఏమన్నారు? మా ఫ్రెండ్ సర్కిల్లో ఎట్లా అంటే బ్రో, అంతే ఆల్మోస్ట్ మా ఫ్రెండ్స్లో సగానికి సగం మంది అందరు పోతరాజులు ఉన్నారు. బబ్లు పోతరాజ్, అవినాష్ పోతరాజ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక మొత్తం ఒక హిస్టరీ అంటారు, మాది మొత్తం పోతరాజ్ బ్యాచే అంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఒకప్పుడు లాలాపేటకి పేరు లేదన్న. ఇప్పుడు చూస్తే రెజిమెంటల్ బజార్లో ఒకప్పుడు పేరు ఉండే, అంటే ఎప్పుడు ఇది 2014 లెవెల్ దాకా పేరుండే రెజిమెంటల్ బజార్లో గల్లీ గల్లీకి ఒక పోతరాజు ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే లాలాపేటలో గల్లీ గల్లీకి ఒక పోతరాజు ఉందన్న. ఆ పేరు మేము ముగ్గురం స్టార్ట్ చేసినాం, ఆ ముగ్గురితోటే నడుస్తుంది ఇప్పటికీ. ఓకే. ఇంకా మీరు పోతరాజు వేషం వేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఫీలింగ్ ఎట్లా వస్తుంది మీకు, ఏమైనా ఉంటుంది అన్న? మాకు ఉన్నమాట చెప్పాలంటే ఆ పోతరాజు వేషం వేసేటప్పుడు పానం చేతిలో పెట్టుకొని ఆడాల్సి వస్తుంది అన్న. అది ఎట్లా అంటే కొందరు నజర్లు వేరే ఉంటాయి, కొందరు కళ్ళు వేరే ఉంటాయి, కొందరు వేసేటోళ్ళు వేరే ఉంటారు. ఇక అది ఎట్లా అంటే సాగుతోటి ఆడినట్టే అన్నయ్య మాది. కానీ ఎందుకు వేస్తున్నాం కూడా చెప్తా. మాకు నమ్ముకుందే మేము అమ్మని, మేము చచ్చేదాకా మీకు సేవ చేసుకుంటాం. ఏదన్నా కానీ మాకు బాగున్నా బాగాలేకపోయినా, మా ఇంట్లో పరిస్థితి వచ్చినా లేకపోయినా నీకైతే సేవ చేసుకుంటాం అమ్మ అని చెప్పి మొక్కినాం. కాబట్టి మా ఫర్జుతోటి మేము ముందరికి సాగుతున్నాం అంతే. అంటే మీరు మొక్కుతోని స్టార్ట్ చేసిరా లేకపోతే ఎవరన్నా అడిగితేనే స్టార్ట్ చేసిరా ఈ పోతరాజు? నేను మొక్కినా బ్రో. ఇక నాకు యాక్చువల్గా చెప్పాలంటే నాకు పెళ్ళి అయితే వేస్తా అని చెప్పి మొక్కిన. పెళ్ళి కాకముందు నుంచే నేను వేసేసిన. పెళ్ళి వేస్తా అని మొక్కినా కానీ పెళ్ళి కాకముందు నుంచే వేసేసిన ఇక నేను. ఓకే.
సో ఇప్పటివరకు మీ జర్నీకి అమ్మ సపోర్ట్ ఎట్లుంది? నాకు ఇప్పటిదాకా నాకైతే అమ్మ అయితే ఇప్పటిదాకా ఏం డోకా చేయలేదు బ్రో. అన్ని విషయాలలో నాకు ఫుల్ సపోర్ట్ ఉంది, బ్యాక్ సపోర్ట్. ఇక తల్లి ఆశీస్సులతోటి నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానంటే ఒక మాట కాదు, కానీ ఇక ఆమె ఆశీస్సులతోటి ఇప్పటిదాకా ఈ దాకా వచ్చినాను నేను. ఇంకా ఎదగాలి నేను అని అనుకుంటున్నా. ఇంకా దీని త్రూలా కొంచెం ఎదగాలి అనుకుంటున్నాను అంతే. ఇప్పుడు పోతురాజు కాకుండా మామూలు టైంలో మీరు ఏం జాబ్ చేస్తారన్న? నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ అన్న, డీజే ప్లేయర్ని. నేను ఒక డీజే ఆపరేటర్ని. మళ్ళీ ఈవెంట్లు చేస్తుంటాం, బర్త్డే ఈవెంట్స్, కార్పొరేట్ ఈవెంట్స్, పర్సనల్ ఏమైనా ఉన్నా కూడా మనం రెగ్యులర్ ఈవెంట్ చేస్తాం. నేను వచ్చేసి డీజే ప్లేయర్ అన్న యాక్చువల్గా నేను. ఇంకా అన్న మీరు గావ్ పోతురాజు? కాదు బ్రో, ఆ పోతురాజు అంటే అది పెద్ద ప్రాసెస్, కానీ మనం ఇప్పటిదాకా అది రాలే. ఇంకా ఫ్యూచర్లో వస్తే 100%గా నేను అది కూడా చేయవచ్చు, దాంట్లో ఏం లేదు. ఓకే. ఇంకా మీరు ఏ టెంపుల్కి పర్మనెంట్గా వేస్తారు? నేను వచ్చేసి టెంపుల్స్కి పర్మనెంట్ అంటే నాకు ఒకటి గోల్కొండ నుంచి, కోకాపేట నుంచి గోల్కొండ ఒకటి పర్మనెంట్ ఆర్డర్, ఉజ్జయిని మహంకాళికి పర్మనెంట్ ఆర్డర్, మళ్ళీ వచ్చేసి ఎల్బీ నగర్లో. ఇక ఉన్నాయన్న రెగ్యులర్ అంటే ఇక లాలాపేటలో ఒకటి ఉన్నది పర్మనెంట్. ఇక అసలు చెప్పాలంటే నేను లాలాపేట నుంచి వెళ్ళినోని. లాలాపేట అమ్మవారి దగ్గర చెట్టు కింద ఉంటుంది, అమ్మవారి దగ్గర నుంచి స్టార్ట్ చేసినాను నేను యాక్చువల్గా. మీ కులదైవం ఎవరు? జూబ్లీహిల్స్ పెద్దమ్మ. ఆమె ఆ తల్లిని తలుచుకొని స్టార్ట్ చేశారు. ఓకే. మీ మీద ఎప్పుడైనా ఎవరైనా అంటే చెడుగా ట్రై చేయడం చేసిరా మీ లోకల్లో? అంటే నువ్వు పోతురాజు వేషం వేస్తున్నావు, ఈయన మీద ఏమైనా ట్రై చేయాలి అన్నట్టుగా మనం చేసిరు అని చెప్పొద్దు, కానీ ట్రై చేసిరు, కానీ అది వర్కౌట్ కాలే. ఇంకా మా గురువు వచ్చేసి చెప్పేసిండు, నీ పైన ఏదో గాలి ఉంది, ఇమీడియట్లీ పోయి తీపిచ్చేసుకో, లేకపోతే మళ్ళీ నువ్వు సిక్ అయిపోతావు అని చెప్పి ఇంచు అన్న. ఒక్కొక్క ఎగ్జాంపుల్, ఇప్పుడు మేము ఏ డేట్ అయితే అడిగేస్తున్నామో మా ప్రతి ఒక్క అడుగు మా గురువుకి తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పుడు అంటే అప్పట్లో పోతురాజు అంటే పసుపు కుంకుమ చెమ్కీ ఉంటుండే, సో ఇప్పుడేమో మేకప్ అయిపోయింది. సో మీరు ఏది ఫాలో అవుతారు, చెమ్కీదా లేకపోతే ఈ మేకప్ ఏనా? కస్టమర్ డిమాండ్ అన్న. ఇప్పుడు చెమ్కీ అంటే చెమ్కీ వేసుకుంటా, మేకప్ అంటే మేకప్ వేసుకుంటా. నన్ను పిలిచేది అయితే మేకప్ల గురించి పిలుస్తారన్న. అంటే మరీ నేను అంత డేంజర్గా ఏముండా, మరి అంత భయంకరంగా ఏముండా, నార్మల్గా ఉంటా, ఫ్రెండ్లీగా ఉంటా. మన దగ్గర అటువంటిది ఉందన్న. అందరూ వేరేగా ఉంటారేమో, కానీ నా దగ్గర సింపుల్గా పోయి సింపుల్గా వచ్చేసాను నేను అంతే. ఇంకోటి అన్న, ఇప్పుడు పోతురాజు వచ్చినాక అంటే అమ్మవారిని తొలుకొని పోతుంటారు కదా, సో ఆయన ముంగలు ఉన్న వాళ్ళని కొడతాడు, ఎదురుగా వచ్చేటని కొడతాడు. ఈ మధ్య కొట్టనిస్తలేరు పబ్లిక్, సో మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దానికి? కొట్టనిస్తలేరు అంటే అన్న, కొందరు పోతురాజులు ఏం చేస్తారంటే పోతురాజు తాళ్ళలో, హంటర్స్లో వచ్చి ఇరువలలో అవి రాడ్లు పెడతారు అన్న. ఓకే. రాడ్లు పెట్టి నిలబడాలంటే రాడ్లు పెట్టుకొని అది చేస్తారు. అది బై మిస్టేక్ ఎవరికైనా తాకిందనుకో, ఇప్పుడు పోతురాజుని అడగలేరు ఎందుకు కొడుతున్నావు అని చెప్పి. ఇప్పుడు ఆ మంచి దెబ్బలు తింటాడు, రక్తం కారుతుంది, అప్పుడు ఓల్డ్ రెస్పాన్సిబిలిటీ మేమే కదా, మా మీదే కదా అవుతుంది. అందుకే మేము కూడా ఎక్కువ రిస్క్ తీసుకుంటలేం. కొట్టాలన్నా కూడా వెనక ముందు ఆలోచించే కొడుతున్నాం. ఆ రాడ్ అనేది తాకుతుంది, మాకేముందన్న, మేము అవి పట్టుకొని డ్యాన్స్ ఆడితేనే మాకు అందం అన్న. అవి పక్కకు పెట్టేసినాం అనుకో. ఇప్పుడు మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళకే ఇస్తాం, బయట ఎవరికి ఇవ్వం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే మా తమ్ముళ్ళ దగ్గర నుంచి గుంజుకుందామని ట్రై చేస్తారు వేరే వాళ్ళు వచ్చి, కానీ మన వాళ్ళు ఇయ్యమన్నా అని చెప్పి. అప్పుడు మనల్ని పిలుస్తారు. అయితే అది కొట్టేదానికి ఏందవుతుందంటే ఆ రాడ్ అనేది బయటికి వచ్చి తలగరాని చోటు తగిలింది అనుకో, రక్తం వస్తుంది. దాని గురించి మళ్ళీ మాకే వస్తుంది. మళ్ళీ ఇది పోయి ఆ ఓడైతే ఈవెంట్ తీస్తుండో వాళ్ళ దగ్గర పోతుంది, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఇక మా పేమెంట్ అయిపోతుంది కన్నా, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. దాని గురించి కొట్టకుండా కామ్ అయిపోతుంది. ఇప్పటివరకు మీరు పోతురాజు వేషం వేసిరు అంటారు కదా, అంటే మీ మంచు ప్రకారంగా అంటే మీ ఇష్టంతో పోయిరా లేకపోతే ఎవరైనా పిలిచినే పోయిరా? ఇంకా మీ ఇష్టంతో ఏ ప్లేసెస్కి పోయారు? ఇష్టంగా అంటే అన్న, నేను ఫస్ట్ నేను ఏజ్ ఇప్పుడు 9 years అన్న. 5th year దాకా నా ఇష్టంగానే అందరి దగ్గర పోయినా అన్న. ఒక్క రూపాయి ఆశించాలి. ఒక్కొక్క ప్రోగ్రామ్కి నేను 2000 తీసుకునే రోజులు ఉన్నాయి, 500 తీసుకొని ఇంటికి వచ్చిన రోజులు ఉన్నాయి, ఖాళీ అన్నం తిన్న రోజులు కూడా ఉన్నాయి అన్న. 6 years దాకా నేను పైసాకి ఆశించాలి, పేరుకి ఆశించిన ఖాళీ.
నా పేరు లేవాలా, పేరు రావాలా, పేరు రావాలా, పేరు రావాలా, ఖాళీ పేరు వినబడ్డదా ఆ నుంచి నేను పక్కకి జరిగిపోయినా. ఇప్పుడు వచ్చేసి ఒక ఒక వే ఎంచుకున్నాను, ఆ వేలోనే పోతున్నాను. ఇప్పుడు ఒక ఈవెంట్కి ఒక ప్రైజ్ చెప్తా, ఆ ప్రైజ్ వాళ్ళు ఇవ్వకపోయారు అనుకో, ఈ ప్రైజ్ అన్న, ఆ ప్రైజ్ మేము ఇవ్వలేము, సరే మీరు ఎంత మీ బడ్జెట్ ఏముందో చెప్పరు, ఆ బడ్జెట్ నేను వచ్చేస్తాను. ఇక వాళ్ళు కోరి పిలుచుకుంటారు అన్న, కోరి పిలుచుకున్నానికి ఎప్పుడైతే మనము అదేంది నారాజ్ చేయకుండా పోతున్నాను నేను ఇప్పటిదాకా అయితే ఎవరినన్నా. ఇప్పుడేమో పోతురాజులో అంతా ట్రెండ్ చేంజ్ చేసానికి ముఖాల మీద నార్మల్ పెయింట్ కాకుండా ఏదేదో చేసుకుంటుంది, స్కెలిటన్ లాగా అవిట్లాగా. సో దాన్ని ఏమంటారు దాని గురించి? దాని గురించి నేను కూడా వేసుకున్నాను, నేను కూడా వేసుకున్నా స్కెలిటన్లు, దయ్యాల బొమ్మలు నేను కూడా వేసుకున్నా. ఇక దాని గురించి నేను కూడా ఏం మాట్లాడలేను, ఎందుకంటే నేను వేయకుండా నేను పసుపు కుంకుమ ఉంటే నేను నీకు ఆన్సర్ ఇస్తుండే. నేను కూడా వేసుకున్నా, ఇక నేను దానికైతే ఏం ఆన్సర్ ఇవ్వలేదు. ఏం ఆన్సర్ ఇవ్వలేదు అంటే పెద్దవాళ్ళు చూసినప్పుడు ఏమంటారు అంటే పోతురాజు కాదు వీళ్ళు రాక్షసులాగా వస్తారు, దయాలు వేసుకుంటారు, ఇదేంది పోతురాజు అంటే ఇట్లా అని అంటారు. దానికి వచ్చేసి ఏంటంటే అన్న ఆన్సర్, ఇప్పుడు నార్మల్ మేకప్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ వాన పడే ప్రతి బోనాల్లో వాన పడుతుంది అన్న, 100% పడుతుంది. ఆ వానలలో మేము ఆ విగ్ వేసుకొని ఆ మేకప్ నుంచి మొత్తం మేకప్ అంతా తీసేసిన తర్వాత లాస్ట్కి మాకు మిగిలేది ఏంటంటే ఈ పూలదండలు, ఇంకా పూసలు, ఇంకా తాడ్లు, ఇక గజ్జలు, ఆ చెడ్డి. దాన్ని చూసి నువ్వే ఒకసారి మేకప్ లేకుండా ఒక పొదర నడుచుకుంటూ పోతుంటే నువ్వు మనుషులు ఏమనుకుంటావు, ఏంద్రా వీడు గిట్లున్నాడు అని అనుకోడు. అందుకే మేము కొంచెం అట్రాక్ట్ కానీకి ఒక కలర్, ఫ్యాబ్రిక్ కలర్స్ అని చెప్పి ఆ కలర్స్ని మేము పర్టికులర్గా ఆల్మోస్ట్ అందరి పోతురాలు వాడేది గవే. కానీ మేము ఏంటంటే చాలా గట్టిగా వాడి ఆ పొడగొట్టకుండా కాపాడుకుంటాం అన్న. ఆ పొడగొట్టుకోకుండా కాపాడుకొని ఇక అట్లా ఇక దయ్యాల రూపాలలో, అంటే దయ్యాల రూపాలు ఎందుకు వేసుకుంటాం యాక్చువల్గా అంటే అన్న, ఒక పబ్లిక్కి ఒక ఏరియాలోకి పోతున్నామంటే అట్రాక్ట్ కావాలంటే అన్నీ వేయాల్సిందే. సింపుల్గా వేసుకుంటాం, దయ్యాల మేకప్ వేసుకుంటాం, భయపడియానికి కాదన్న. మళ్ళీ ఇది భయపడియానికి మేము రాక్షసులు ఉండడానికి కాదు, జస్ట్ మా రూపం ఏందో చూపించడానికి అంతే. ఇంకా అన్న ఇది గోల్కొండలో ఏదో ఇన్సిడెంట్ అయింది కదా మొన్న రీసెంట్గా, సో అక్కడ దాని గురించి ఏమంటారు? మీరు ఉండేనా అక్కడ? ఉండే అన్న, యాక్చువల్గా చెప్తున్నా, నా ఫోన్ ఒక్కసారి, నా ఫోన్ ఇప్పుడు యాక్చువల్గా చెప్తున్నా, ఇన్సిడెంట్ ఎట్లయిందంటే అన్న, నేను మెల్ల నడుచుకుంటూ పోతుంటే ఒక పోరోడు అదేంది విగ్గుని ఇట్లా వీకేసిండు అన్న. ఇక నేను మా ఫ్రెండ్ ఉండే మహేష్ అని చెప్పి, తుకారంగా ఇట్లా మహేష్ పోతురాజు అని చెప్పి ఇద్దరం కలిసి వేసుకున్నాం. ఇద్దరం కలిసి వేసుకున్నప్పుడు మనోడు ముందుండు, నేను ఎన్నుకున్నా, మనోడు ఆపోజిట్ ఉండు, అంటే నాకు ఒక 200 మీటర్స్ దూరంలో ఉండు. మనం చెప్పిన మై ఆయన పట్టుకో మై, వాడు జుట్టు వీకిపోతుండు మై అంటే, మనోడు తిరిగే లోపట మనం దేని నుంచి పాస్ అయిపోయాను, వీడియోలో చూడాలి. మనం దేని నుంచి పాస్ అయిపోయి వాడు ఏం చేసిందంటే నేను కొట్టలే అది అని మాట్లాడు. సరే కొట్టలేదు కదా, కొట్టలేవని చెప్పి నేను కూడా గమ్మున అయిపోయాను. దాని తర్వాత మనోనికి చెప్పగానే జర్ర హుషారని మై అవ్వ అని పట్టుకోనా ఇట్లా నేను కొట్టే లోపల మనోని హెయిర్ అనేది కొంచెం, ఇక నేను కూడా డిసప్పాయింట్ అయినా. మళ్ళీ ఇప్పుడు మనోని ఏమైనా ఓదార్చినాం అనుకో వాడు హుషారు అయిపోతాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడిని చేసిన తప్పుకి వాని శిక్ష పడాల్సిందే. అట్లా అని చెప్పి నేను ఉరికినా అన్న వానంట. నీకు ఆ వీడియో ఒకసారి నాకు దొరకలేదు అంటే అన్న అక్కడ పోలీసు వాళ్ళు బి ఉండేగా, పోలీసు వాళ్ళకి బి చెప్పొచ్చు కదా, మీరే ఎందుకు కొట్టాలి? పోలీసు వాళ్ళే అన్నదన్న, మాకు ఇంటర్లేరు క్రౌడ్, మీరే చూపించేసారు ఏముందో అని చెప్పంగానే నేను చేసేది నేను చేసిన అన్న. అంటే నేను నా ఓన్గా అయితే నేను కొట్టలేదన్న, ఒక కారణం వల్ల అన్న. మేము పొద్దున్న పాలు తాగి పోయిన వాళ్ళము, మాకంటూ లోపల ఒకటి ఉంటుందన్న, మేము కూడా వేయాలా అని చెప్పి. మాకు ఎట్లుందంటే ఆ సిచ్యువేషన్లో మాకు ఏం అర్థం కాదన్న. మేము ఉట్టి వాటర్ల పైన ఉన్నాం, వాటర్ తప్పించి ఏం లేవు మా కడుపులో. ఫిర్బీ వాడు అట్లా గేల్కి పోతున్నా అంటే మాకు బర్దాష్ కాలే. ఏమన్నా కానీ ఇక అదేంది, ఇక వాని తప్పు అయితే వాడు తెలుసుకోవాలని చెప్పి ఇక చూపించేసినాను నేనైతే వానికి.
ఇదన్న గోల్కొండలో మన మయ్య అనేది ఆయన ఇది అయింది. ఈ మనిషి మెల్ల ఫోటో దిగనీకో ఏది దిగనీకో దిగితే అయిపోతుండే కదా, వచ్చి గెలిపితే ఎట్లా అనిపిస్తుంది. ఈ పక్కకు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, పోలీసు వాళ్ళు కూడా నన్ను ఏమైనా కొట్టొచ్చు ఆన్ ది స్పాట్లో, నన్ను కూడా రియాక్షన్ తీసుకోవచ్చు నా పైన. కానీ ఆ పోలీసు వాళ్ళు కూడా గమ్మున్నారంటే అర్థం చేసుకున్నా వాడు ఏం తప్పు చేసిండే. ఇంకొకటి ఏంటంటే వాడు పోయేటప్పుడు నా పక్కకి నుంచి పోయేటప్పుడు పోకుండా ఇంకా లేడీస్ని చేయడానికి పోతుండే, ఏ బొమ్మ ఎట్లున్నావు ఇట్లున్నావు అనుకుంటా మాట్లాడుకుంటా. ఇంకేం మాట్లాడాలి అంటే పబ్లిక్ రియాక్ట్ దీనికోసం కాదు కానీ లాస్ట్కి ఏదో వర్డ్ అన్న వారికి కమెంట్స్ బ్యాడ్ వస్తున్నాయి అన్నాం కానీ ఏంటంటే మళ్ళా పోతరా అదేంది ఈ కామెంట్స్లలో చూసానేమో ఈ పోతరాజుకి ఏంది ఇట్లా ఏందిరా వీడు బ్యాడ్ కామెంట్స్ ఎందు అంటే అన్న ఆడ సిచ్యువేషన్ ఎవరికైంది ఏమైందో తెలియదు. తెలిసింది నా ఒక్కనికి, మా వాళ్ళకి, మా పార్ట్నర్స్కి, మా తమ్ముళ్ళకి. వీళ్ళు చూసేటోళ్ళకి ఎట్లా అంటే ఇక కామెంట్ సిస్టమ్ వచ్చినట్టు పెట్టుండంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఉంటేనే కదన్నా తెలుస్తుంది. మేము కాల్స్కని అయితే కొట్టిందామంటే ఏదో కారణం ఉంటుంది, అది తెలుసుకొని అడిగితే అయిపోతుందిగా. వాళ్ళు తెలుసుకోకుండా డైరెక్ట్ ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టచ్చు. అదేదో ఒకటి వచ్చేసి గలీజ్గా మాటలు గుద్దా బల్పు ఇవి ఏందన్నా అది కామెంట్లో. మాకు లేక కాదన్నా మేము పోతరా చేసానికి మేము అమ్మవారితో భక్తితో వేసుకుంటామన్నా. ఇప్పటి నుంచిగా మేము 9 years నుంచి అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం. ఇప్పుడు కొత్తగా చేసుకుంటుండ అంటే వేరే ఆమె 9 years నుంచి మేము ఆమెకు సేవ చేస్తున్నాం. ఇంకా ఈ ఇయర్ ఇంకా కొత్త ఆర్డర్స్ ఏమైనా వచ్చినాయా కొత్త ప్లేసెస్ నుంచి మా దగ్గర వేయాలి పోతరాజు వేషం మీరు అని చెప్పి? కొత్త ఆర్డర్స్ అంటే బ్రో మొత్తం నాకు టోటల్గా నేను ఆషాఢంలా శ్రావణంలా వేసే ఆర్డర్లు మొత్తం కలిపి 55 ఆర్డర్లు ఇస్తాను. పర్మనెంట్ ఆర్డర్లు 55. ఇక దాంట్లో ఎక్స్ట్రా ఎన్ని వస్తాయో నాకు తెలియదు కానీ మొత్తానికైతే 55 ఆర్డర్లు అయితే పర్మనెంట్ నా ఆర్డర్లు. అల్లకించి నేను జరగా వాళ్ళు తీసేటోళ్ళు జరగరు ఎవడైనా సరే. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి లేదు తీసే సిచ్యువేషన్ లేదన్నా కూడా వాళ్ళ దోస్తులతో అన్న తీపిస్తారు. అంటే మనకు పర్మనెంట్ ఆర్డర్లు అన్న. ఇంకా మీరు ఇప్పుడు జర్నీ చేసిన మీ పార్ట్నర్ ఇప్పటికి మీతో కంటిన్యూ అవుతారా లేకపోతే మీరు ఏమన్నా సపరేట్ అయ్యారా? అంటే పోతరాజ్ పార్ట్నర్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి నేను తుకారంగేట్ మహేష్ అనేది ఆయన మనిషితోటే కంటిన్యూ చేస్తున్నా పోతరాజ్ చేసాను. దానికన్నా ముందు ఓడుతున్నాను. దానికన్నా ముందు మేము చెప్పినాం కానీ త్రిమూర్తులం అని చెప్పి నేను బబ్లు అవినాష్ ఇక వాళ్ళతోటి వేస్తుండే యాక్చువల్గా. ఓకే. ఇప్పుడు అన్న మీరు చాలా ప్లేసెస్లో పోతరాజు వేషం వేస్తారు కదా, సో మీకు ఏ ప్లేస్లో ఎక్కువ మంచి రెస్పాన్స్ ఇచ్చారు? అంటే మర్యాద చేయడం ప్రతి ఒక్క ప్లేస్లో మర్యాద ఇస్తారన్న. ఇవ్వకపోతే నేను ఒప్పుకుంటానా? అంతే. ఇవ్వకపోతే నేను ఒప్పుకుంటానా అన్న? నేను రాను అని చెప్పేస్తాను డైరెక్ట్ మొఖం పట్టుకొని చెప్పేస్తాను. నాకు మర్యాద ఉన్న దగ్గర 100% నేను పోతాను. మర్యాద లేదనుకో వేషం విప్పేసిన తర్వాత వాళ్ళకి వేరే టార్చర్ ఉంటుంది. అది కూడా చెప్తున్నా. ఎందుకు వేరే టార్చర్ అంటావా ఇన్సిడెన్స్ ఏంటంటే అన్న, ఒక సిచ్యువేషన్లో మేము ఒక్క పొద్దు మీద ఇప్పుడు పోతరా చేసినాక మేము అన్నం తినలేము, చాయ్ తాగలేము, ఏం తినలేమన్నా, వాటర్ తప్పించి ఏం తాగలేము. కానీ మేము ఏం చేసామంటే 6 o'clock స్టార్ట్ అయిన ప్రోగ్రాము దాని తెల్లారి 4 అవుతుందో 3 అవుతుందో మార్నింగ్ 6 అవుతుందో కూడా తెలియదు. ఆ టైం వరకు మేము అన్నం తినకుండా గమ్మున కూర్చుంటాం. అంటే మాకు కూడా కడుపు ఉంటుంది, మేము కూడా కష్టపడి అన్నం గురించి. ఒకవేళ ఆ ఈవెంట్లో అన్నం పెట్టలేకపోతే ఆ ఈవెంట్ కూడా తీస్తాడు, మెల్ల పిలుస్తా అన్న పోతున్నా అని చెప్పి. పోయే టైంలో ఇది ఎక్కడ మంచి అన్న, పద్ధతి ఏం మంచి అన్న అని చెప్పి తిట్టి వెళ్ళిపోతాను. అదైతే 100% అన్న. నేను కష్టపడే దగ్గర నేను ఒక పొద్దు అదేంది దాని ఏమో తినకుండానైతే నేను పోను. నాతోటి వచ్చిన తమ్ముళ్ళతోటి నేను అందరం కలిసే తింటాం. వాళ్ళని సపరేట్ నేను సపరేట్ కదా, అందరం కలిసే. వాళ్ళు స్నానం చేసుకునేదాకా ఆగుతారు మా తమ్ముళ్ళు కూడా, అందరం కలిసి తిని పోతాం. ఓకే. ఇప్పుడు మీరు ఎంతమంది గ్రూప్ అన్న? అంటే మీ మేకప్ ఇంకా ఉంటారు కదా సామాన్లు అవి పెడతానికి ఎంతమంది ఉంటారు? అంటే మేకప్ది పక్కకి పెట్టేసే అన్న, మేకప్ది పక్కకి పెట్టేసే. మా తోటి వచ్చేటోళ్ళు తమ్ముళ్ళే లేలే అన్న ఒక 15 మంది దాకా వస్తారన్న. ఇంకా యాడ్ అవుతారు, రఫ్గా యాడ్ అవుతారు. కానీ నాతోటి నా ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యేటోళ్ళు మళ్ళీ నా ఇంటి తర్వాత వచ్చేటోళ్ళు దాకా 15 మంది బరాబర్ 15 మంది ఉంటారు ఇక నాతోటి ఎప్పటికీ. వాళ్ళ సపోర్ట్ ఎట్లుందన్న మీకు? వాళ్ళ సపోర్ట్ ఏముంది, వాళ్ళ సొంత తమ్ముళ్ళ లెక్కనే బ్రో. ఇక నాకు పేర్లు కూడా చెప్తా: మిట్టు, జయంత్, గోల్నాక సాయి, తుకారంగేట్ వరుణ్, మొన్న ఒక మంచి యాడ్ అయ్యింది చందు అని చెప్పి, మొన్న యాడ్ అయ్యిండు డింపుల్, బన్నీ, చాలామంది ఉన్నారన్న. చెప్పుకుంటూ పోతే ఇక లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఇక మా వైఫ్, ఇక చాలామంది
ఇక మా మామలు అందరూ ఇక ఒక్కొక్కరు వస్తూనే ఉంటారు ఇక అట్లా చెప్పుకుంటూ పోతే పెద్దగా అవుతుంది ఇక ముచ్చట ఇది. సో అన్న ఇప్పుడు మీరు మేకప్ వేసుకుంటారు కదా, సో మీకు మేకప్ ఓవర్ వేస్తారు? మా అన్న ఒక ఎట్లా అంటే ఇక సొంతం లెక్కనే అన్నీ. నాకేమనైనా ఇప్పుడు నా కో పార్ట్నర్ మహేష్ అని చెప్పి ఆయనకేమనైనా ఇక మా మంచిగా చూసుకుంటాడు. ఇక మాకేమైనా బాధలు ఉన్నాయనుకో 100% ఆయనకు ఒక డైరీ ఫామ్ ఉంది. ఓకే. ఆ డైరీ ఫామ్లోకి వెళ్ళి కూర్చుంటాం. ఆయన పేరు వచ్చేసి మా ఏరియాలో వచ్చేసి బుల్లెట్ సంత అంటారు, బయట వచ్చేసి లాలాపేట్ సంత అంటారు. ఆయన వచ్చేసి మళ్ళా మన బోనాల పండుగ హైదరాబాద్ బోనాలకి గొల్లకిట్ అన్న దగ్గర పోతరా చేస్తాం మా అన్న. ఓకే. ఏమున్నా ఏమైనా బాధ అయినా ఇద్దరం ఏమైనా ఈ మనిషి ఏమైనా గొడవ పడ్డా మా ఇంట్లోతో ఏమైనా లొల్లిలైనా ఆయన దగ్గర పోతా, అన్న ఇట్లా ఉంది అని చెప్తే రారా అని చెప్తాడు. దొడ్డి కాడికి రమ్మంటాడు. ఆయనకు అదే డైరీ ఫామ్ ఉంది, అడిగి పోయి కూర్చొని ముచ్చట పెడతాం. ఇప్పుడు మీరు చాలా లాంగ్ డిస్టెన్స్కి ఉన్నాయి మీకు ఆర్డర్లు ఇప్పుడు, సో అక్కడికి ట్రావెలింగ్ ఎట్లా చేస్తారు మీరు? అన్న ఇప్పుడు నేను లాస్ట్ ఆర్డర్ వేసింది ఏంటంటే, నేను రెగ్యులర్గా నన్ను ఎవ్రీ ఇయర్లో లాస్ట్ ఆర్డర్ ఒకటి శ్రీశైలం దాకా వెళ్తాను. శ్రీశైలం దాకా ఇక నేను దూరం ఉందనుకో, ఒక 50 కిలోమీటర్ అవతల ఉందంటే 100% నేను 4-వీలర్ తీసుకొని వెళ్తాను. మా సొంతంగా మా మామది ఉంది, అంటే మా వైఫ్ వాళ్ళ డాడీది, ఆయన తీసుకొని వెళ్తా. ఆయన కూడా ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అన్న ఇటువంటి దాంట్లో అయ్యా కార్ ఇస్తాడు, పో అని చెప్పి పంపిస్తాడు. ఈ శ్రీశైలం ఆర్డర్ ఎవ్రీ ఇయర్ వస్తుందా? ఎవ్రీ ఇయర్ అన్న. కొత్తగానా? అంటే ఒక 3 years నుంచి చేస్తుంది అన్న. 3 years. ఇప్పుడు పోతురాజ్ కమిటీ అని కోవిడ్ తర్వాత అప్పుడు స్టార్ట్ చేసిరు కదా, సో వాళ్ళు ఎట్లా మీకు ఏమైనా సపోర్ట్ వచ్చిరా అంటే మీకు ఏమైనా అయినప్పుడు? ఇప్పటిదాకా రాలేదన్న, ఇప్పటిదాకా ఏం కాలేదు కూడా, సపోర్ట్ ఏం లేదు. యాక్చువల్గా ఉన్నదంటే ఉన్నదన్న అంతే. అది నేను దాని నుంచి ఇప్పటిదాకా నేను ఏమి హెల్ప్ తీసుకోలే. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా హెల్ప్ అయితే తీసుకుందామేమో అని ఉన్నది, కానీ ఇప్పటిదాకానైతే నేను అది ఏం హెల్ప్ తీసుకోలేను. అది ఫార్మేషన్ గురించి ఏమైనా చెప్తారా? మంచిదా లేకపోతే? అస్సలు ఐడియా లేదన్న. ఇక ఐడియా లేనిది మనం చెప్పి వేస్ట్ అన్న. సో అన్న ఇప్పుడు కొందరు ఇప్పుడు మీరు వేయాలి వాళ్ళ దగ్గర అని చెప్పి, సో వాళ్ళు ఏమంటే ఎంత ఛార్జ్ చేస్తాడు, పేమెంట్ ఏంది అన్నది అడుగుమనంటే అడుగుతున్నాను. యాక్చువల్గా వచ్చేసి నేను ఒక ఈవెంట్కి వచ్చేసి బ్రో ఒక్కొక్క ఆర్డర్ వాళ్ళు ఒక్కొక్క తీరు ఉంటారు అన్న. ఎట్లా అంటే ఒకళ్ళ దగ్గర ఫుల్ బడ్జెట్ ఉంటుంది, ఒకళ్ళ దగ్గర తక్కువ బడ్జెట్ ఉంటుంది. నేను డిమాండ్ చేసేది ఏమి ఉండదు అన్న. నేను చెప్పేది 25,000 చెప్తా మనిషికి, ఇద్దరికి కలిపి 25,000. మేకప్ అన్నాళ్ళనే 25,000 చెప్పి వాళ్ళనే ఆప్షన్ ఇచ్చేస్తాను. మీ బడ్జెట్ ఏముందో చెప్పు, నేను ఆ బడ్జెట్లో వస్తాను. నాకు ఇంతే కావాలని అయితే నేను డిమాండ్ చేయాలి. ఇప్పుడు పరిస్థితి వాళ్ళది కూడా అర్థం చేసుకోవాలన్న. మనదే అయిపోతుంది అంటే కాని పని, మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అక్కడ పేమెంట్ చూసే మీరు మేకప్ కొత్తగా వేస్తారా, లేకపోతే మీ ఇష్టం వచ్చి ఈరోజు కొత్తగా వేయాలి మేకప్, నెక్స్ట్ డే వేరే మంచి మేకప్ వేయాలి అని వేస్తారు? ఇవన్నీ మా అన్నకు వదిలేస్తాం అన్న. ఆయన ఎట్లా వేస్తే అట్లా పార్టీలకు ముందే చెప్పేస్తాం, అన్న ఇట్లా ఏ మేకప్ వేసుకోవాలంటే మీ ఇష్టం వచ్చింది వేసుకున్నారు అనుకో, మా అన్నకు వదిలేస్తాం. లేదు మాకు భయంకరంగా కావాలి అన్నారనుకో, అన్నకు ముందే చెప్పేస్తాం, అన్న ఇట్లా భయంకరంగా కావాలంటారు, ఇక నీకు వదిలేస్తున్నాం అన్న, మా ముఖం ఏమని చేసేసాను అని వదిలేస్తాం. ఇప్పుడు కస్టమర్ ఉంటారు కదా అన్న తీసేటోళ్ళు, వాళ్ళు మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? ఇక కొందరు ఉన్నారన్న, ఇక గుర్తు ఎట్లా అంటే ఇక గలీజ్గా అంటే మైండ్లో కూర్చుండిపోయేటోళ్ళు, మర్యాద ఇచ్చేటోళ్ళు వేరే కొందరు ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అంటే కొందరు పేర్లు కూడా చెప్తా. ప్రణవ్ అనేట మనిషి సికింద్రాబాద్లో ఉంటాడు, ఆ మనిషి వేరే డేంజర్ మర్యాద చేస్తాడు. మళ్ళీ ఎల్బీనగర్లో భార్గవ్, మళ్ళీ ఆర్సీపురంలో నవీన్ యాదవ్, ఆయన దీని ఏమంటారు పాలిటిక్స్లో తిరుగుతాడు. మళ్ళీ మన ఇబ్రాహీంపట్నం షేర్గూడలో ప్రవీణ్, మళ్ళీ బోయిగూడలో అరవింద్ అన్న అని చెప్పి, అంటే ఇక అరవింద్ అన్న పేరు, ఇక నేను మామ అని పిలుస్తాను, ఆయన కూడా నన్ను మామ అని పిలుస్తాడు ఆ మనిషి. మళ్ళీ లాలాపేటలో అభిషేక్, ఇక చెప్పుకుంటే ఇక కుషాయిగూడలో లయ అని చెప్పి, ఇక ఇంకా 2-3 ఆర్డర్లు ఉన్నాయి, కానీ ఆ పేర్లు గుర్తుకొస్తలేవన్నా. ఉన్నాయి, అందరు చాలా మర్యాద చేసుకుంటారు వాళ్ళు. ఎట్లా అంటే ఇక మా సొంత ఇంట్లో లెక్కనే చూసుకుంటారు, బయట వాళ్ళు లెక్క కాదు. అన్న వచ్చిన రైట్. ఇక వాళ్ళు ఎట్లా అంటే ఇక వాళ్ళ మర్యాద వేరే ఉంటుంది, వాళ్ళ కథనే వేరే ఉంటుంది. ఇక ఇంకోటి కొందరు ఏమంటారు అంటే ఇట్లా ఇప్పుడు బయట పోతురాజు కొడతారు కదా, వీళ్ళు కక్ష పెట్టుకొని ఈసారి వస్తారు కొడతారు అని, అట్లా మీకు ఏమైనా కక్ష?
మేము వేసేది ఎవరికన్నా మేము వేసేది కోరి పిలుచుకుంటారు మనల్ని. కక్ష గిక్ష ఏమి ఉండదన్న మనకి. ఇంకా కొందరికి ఇట్లా బి ఉంటుంది అన్న. ఇప్పుడు మీరు నార్మల్ లైఫ్లో అప్పుడు పోతురాజు సీజన్ కాకముందు ఏదో కొన్ని నెలలు అయినప్పుడు వాళ్ళు కొడతాం చేసాం టార్గెట్లు ఉంటారు కదా. మనకు అట్లా ఏం లేదన్న. మనం ప్రతి ఒక్కరి దగ్గర కలిసి ఉంటాం, జాయిల్గా ఉంటాం. పలానా కొట్లాట గిట్లాట మన దగ్గర నడవన్న. ఉన్నమాట చెప్పాలంటే నేను నా సైడ్ నుంచి నా తమ్ముళ్ళు ఎవరు వస్తారో వాళ్ళని పంపియ్య. నేను కొట్లాట గిట్లాటలకు పోను. ఏమున్నా ఫ్రెండ్లీగా వెళ్ళిపోదాం, ఫ్రెండ్లీగా వచ్చేద్దాం. ఈ కొట్లాట పంచాలతో ఏమొస్తుంది అన్న? నువ్వు లోపల పోతావు, నేను లోపల పోతా. అన్ని బంద్ చేసుకొని ఈ పోతురాజు వేషం వేస్తున్నా అన్న. ఇంకోటి అనేది పోతురాజు వేషం వేసి కొందరు తాగి అమ్మాయిల మీదకి పోతుంటారు, అమ్మాయిలను కొడుతుంటారు. అదే గోల్కొండలో నాకు అట్లనే అయిందన్న. యాక్చువల్గా చెప్పాలంటే గోల్కొండలో అట్లా అయినందుకే వాడిని కొడుతుంటే వాడు పోయేటోడు పోకనంట నా జుట్టు వీకి పోయిండు. ఇప్పుడు నేను ఇట్లా పోతుంటే వాడు ఒక పిల్లని చెడాల్సిండు. ఏమైంది ఎందుకు అని చెప్పి నేను తాడు లేపంగానే ఇట్లా అదేంది ఇరవలో లేపంగానే ఆ మంచి అనేటైనా జరిగిపోయి నా వెనకకు వచ్చి నా జుట్టు ఇట్లా వీకింది. నా జుట్టు ఎందుకు వీకినవరా అని మంచిగా అడిగిన. వాడు ఎట్లా అంటే ఇక నెక్కి పోతుంది, దాచుకొని పోతుంది. ఇక ఇట్లా కాదు పోయినా. నా దగ్గర ఉన్న కోపం అంతా నేను తీసేసినాను. నేను పొద్దున్న నుంచి ఎంతైతే బర్దాష్ చేసుకుంటున్నానో ఆ కోపం నేను తీసేసిన. ఎందుకు తీసినాను అంటే అన్న, ఆ ప్రోగ్రాంలో పోతే పోతరాళ్ళని లెక్క చూడరా అన్న. నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా, పోతరాళ్ళని లెక్క చూసలేరు అన్న. వీనికి గతి లేదు, వీనికి మందు కావాలా, తిండి కావాలా అని చెప్పి పిలుచుకునేటోళ్ళు ప్రతి ఒక్కరికి అట్లనే చూస్తాడు అన్న పోతరాజులకి. అనుకుంటుండొచ్చు అన్న, మాకు ఏం గతి లేక మేము వేసలేం, మేము సేవ చేసుకొని వేస్తున్నాం అన్న. మాకు ఇది షోకి ఏం కాదు, మేము అమ్మవారికి సేవ చేసుకునేటోళ్ళం ఎప్పటికీ. మేము 9 years నుంచి ఉన్నామన్న మేము ఈ ఫీల్డ్లో. కొందరు అయితే ఇంకా చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఇప్పుడు ఇంకోటి పోతురాజులను చూసలే అంటే ఏమన్నా అంటే ఇప్పుడు తయారవుతున్నప్పుడు అప్పట్లో ఎవరిని రానియకపోతుండే. ఇప్పుడు వస్తుర్రు, అరే వీడు వేస్తుండు మనకు తెలిసినోడే, నార్మలే, పోతురాజు రాదు ఏం కాదు మనోడే అన్నట్టుగా వస్తుర్రు. సో అట్లా అనుకుంటుండొచ్చు కదా పోతురాజు ఇట్లా అని. నేను దానికి కూడా ఒక ఆన్సర్ ఇస్తాను అన్న. ఇక పోతురాజు చేసేటప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక పలానా మంచి పోతురాజు చేస్తుందంటే ఎట్లా అంటే, ఇప్పుడు అనొద్దు మిమ్మల్ని కూడా, ఈ యూట్యూబర్లు అనేటోళ్ళు ఓ 10-20 మంది ఒకటే దగ్గర గ్యాదర్ అయిపోతుంది. ఇప్పుడు మేము యూట్యూబర్లు అనుకోవాలా, పోరోళ్ళు అనుకోవాలా, లేక బయట వాళ్ళు అనుకోవాలా, ఎవరినని అనుకోవాలా? ఇప్పుడు మేము ఒక పోతరా చేసాం, మేకప్ వేసుకునేటప్పుడు ఏంటంటే అన్న నేను యూట్యూబ్ నుంచి వచ్చిన, ఇంకొక మంచి నేను యూట్యూబ్ నుంచి వచ్చిన, ఆయన ఛానల్ పేరే తెలియదు కానీ యూట్యూబ్ నుంచి వచ్చిన. ఎందుకు మరి ఇక మేము ఏం చేయాలా? ఇక గమ్మున మేకప్ వేసుకోవాలి. ఇక వాళ్ళు చూసినది చూడకపోతే ఇక అట్లా అని చెప్పి మేము కూడా వేసేసుకుంటున్నాం. ఇక మేము అసలు యాక్చువల్గా చెప్పాలంటానా, ఈ 3 years ముందు ఈ యూట్యూబ్ లేదు, ఏం లేదు. 4 doors మధ్యలో కూర్చోాలా ఒక మేకప్ ఆర్టిస్ట్, ఎవరైతే మాకు తాబీజ్ చేసేటైనా మా గురు, వాళ్ళు తప్పించి ఎవరు లేకుండా. ఇప్పుడు 20 మంది యూట్యూబర్లు ఉన్నారు అన్న. అలా తీసేటోడు ఎవడో, వేసేటోడు కూడా తెలుసు, మొత్తం యూట్యూబర్లే ఉన్నారు. అలా ఉన్నమాట చెప్తున్నాను. అంటే ఫేమ్ చేసుకుంటారు, వాళ్ళు ఫేమ్ అవుతారు, మమ్మల్ని కూడా ఫేమ్ చేస్తారు. కానీ అట్లా అంటలేను. కానీ ఏంటంటే ఎక్కువ యాక్చువల్గా పోతరా తయారయ్యేటప్పుడు ఎవ్వరు ఉండరు. అంటే వాళ్ళే ముందే రివీల్ చేసేస్తారు, అరే పలానా మంచి ఇట్లా తయారవుతుండు అంటే ఇక మేకప్ వీడియో అని చెప్పి పలానా మంచి ఇట్లా తయారవుతుండు అని చెప్పి ముందే చేసేస్తారు. అట్లా అంతే అంటారు. కానీ ఇప్పుడు మీరు ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటున్నా పబ్లిక్కి? నేను ఒకటే చెప్తున్నా బ్రో, ఇప్పటికీ కాదు, నేను లాస్ట్ ఒక ఇంటర్వ్యూలో కూడా సేమ్ ఇదే చెప్పిన. జస్ట్ పోతరా లేకనే చూడరు అన్న. మేమేం గతి లేక పోతరా చేయడానికి వస్తలేము, మాకేం అవసరం లేదు. వేసేది ఏముందో దేవునికి సేవ చేసుకుంటున్నాం, జర సేవలోనే ఉండనివ్వండి అందరినీ. మాకేం షోక్ కాదు కొట్టాలని చెప్పి, వీళ్ళని కొట్టాలా వాళ్ళని కొట్టాలా కళ్ళల్లో పెట్టుకునేది ఏం లేదు. మేము తాగకుండా వేసి మా దీక్షతోటి మేము ఉంటే, మీరేమో తాగకుండా చెప్పులు వేసుకొని మళ్ళీ మీరు ఉన్నమాట చెప్పాలంటే మేము తాళ్ళు అడుగుడు ఎందుకు ఇస్తలేమంటే, మీరు ఏడేడు నుంచో తిరిగేసి వస్తారన్న. ఒక ఎగ్జాంపుల్, మీరు వాష్రూమ్ పోతారు, చేయి అడగకుండా వస్తారు, మేమేమో నిష్టంగా ఉంటాం. మేము పోతరా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ దాకా మా తాళ్ళు అట్లా నిష్టంగా ఉంటాయి కాబట్టి మేము ఎవరికి పుసుగ్న మీరు ఆ నుంచి వచ్చి దాన్ని మన తాళ్ళు అడిగితే అది పద్ధతి కాదు అన్న. ఒకటే రిక్వెస్ట్ ఏందన్న, జర్రా పోతరాలని చెడాంచకురన్న, వాళ్ళ బాధలు కూడా తెలుసుకోరన్న. వాళ్ళు లోపల ఎంత బాధపడుతారో. రీసెంట్గా తల్వార్ శివ పోతరాజు అనేటైనా కూడా ఆ పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టిరన్న. మమ్మల్ని కొడితే ఏమొస్తుంది అన్న? వాళ్ళకి ఏమన్నా 2 రూపాయలు మిగిలినాయా?
మాకేమైనా అవుతుందా చెప్పు ఒక మాట. మేమేదో మా పొట్టకు తిప్పల కోసము మేము ఏమైనా చేసుకోనికి మేము వస్తున్నాం, మీరేమో మమ్మల్ని పోతరాలేక చూస్తలేరు అన్న, ఏదో దయ్యాలు వచ్చిర్రు ఇలా గతి లేదు అన్నట్టు చూస్తారు. సరే దయచేసి అందరికీ చెప్తుంది, ఏదో నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, పోతరాళ్ళని పోతరాలేక చూడరు. ఈ యూత్ అనేటోళ్ళు జర్రా ఏమనుకోకుండా మీ ఫోటోలు దిగుతా అంటే దిగురి, దాంట్లో ఏం బాధలేదు. కానీ ఈ చీడాంచుకుంటా, జుట్లు వీక్కుంటా, ఆ పోర్లను చీడాంచుకుంటా ఇవన్నీ బంద్ చేసుకోరన్న. అందరికీ మంచిగా ఉంటుంది, మీకు కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా మన అక్క చెల్లెలే అనుకొని ఉండరు రాదన్న. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అన్న. సో ఫ్రెండ్స్, ఇదే మన లాలాపేట ఉదయ్ పోతరాజు గురించి మెసేజ్ ఇంకా ఇన్ఫర్మేషన్. సో థ్యాంక్ యూ.